తాజ్మహల్ తేజోమహాలయ. షాజహాన్ తన ప్రేయసి కోసం కట్టిన ప్రేమ చిహ్నమా, మహోజ్వల ఆధ్యాత్మికతతో వైభవంగా వెలిగిన పరమశివుడి మందిరమా? ఈ చర్చ ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో నడుస్తోంది. మన దేశంలోకి కాదు, పాఠ్యపుస్తకాల్లోకి కూడా బ్రిటిష్ మొఘలులు చొరబడ్డాక ఇలాంటి ఎన్నో రహస్యాలు పాతాళంలోకి వెళ్ళిపోయాయి. కానీ నిజం నిప్పులాంటిది. ఎంత పాతాళంలో ఉన్నా అగ్నిపర్వతంలా బద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది. అలాంటి ఒక విషాదకరమైన చరిత్రలో మగ్గిపోయిన తాజ్మహల్ రియల్ హిస్టరీని ఇప్పుడు చెప్పుకుందాం. తాజ్ అనే సినిమా నేపథ్యంలో మరోసారి ఈ చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందు నిజాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనంతమైన వాడిని, విశ్వరూపుడిని, ఆ పరమాత్మని బోర్లించిన పద్మాకారంలో ఉండే హృదయ సముద్రంలో నా ధ్యాన ముద్రలో నిలిపి పూజిస్తాను. ఇది నారాయణ సూక్తంలో విరాట్ పురుషుణ్ణి పూజిస్తూ చెప్పే ఒక మంత్రానికి అర్థం. ఇక్కడ బోర్లించిన పద్మం అనేదే ప్రధానమైనది. ఈ నారాయణ సూక్తానికి, బోర్లించిన పద్మానికి, తాజ్మహల్కి ఏమిటి సంబంధం? అయితే ఇదిగో తాజ్మహల్గా చెప్తున్న ఈ కట్టడం పైభాగాన్ని కాస్త ధ్యానంగా చూడండి. మన వైదిక హైందవ కట్టడాల్లో మాత్రమే కనిపించే, మన పూజల్లో ఎంతో ప్రత్యేకమైన పద్మాకారం ఈ తాజ్మహల్పై ఎందుకు ఉందన్న సందేహం ఎప్పుడూ కలగలేదా? కలువ పువ్వు మన ఆధ్యాత్మికతలో అతి పవిత్రమైన పుష్పం. ఇస్లామిక్ కట్టడాల్లో ఇలాంటి డిజైన్లే కాదు, కలశం ఉంచే సాంప్రదాయం లేదు. కానీ తాజ్మహల్ గోపురంపై మన పూజల్లో ఉపయోగించే కలశం లాంటి నిర్మాణం ఎందుకు ఉంది అనే సందేహం ఎవరికీ రాలేదా? ప్రపంచంలో ఏ మసీదు అయినా, ఇస్లామిక్ నిర్మాణం ఏదైనా ఆ డోములు నున్నగా ఉంటాయే తప్ప ఎలాంటి డిజైన్లు ఉండవు. ముఖ్యంగా ఎలాంటి జంతువుల ప్రతిరూపాలను కూడా మసీదులో ఎక్కడా చెక్కించరు. అవి వారి మత సాంప్రదాయాలకు విరుద్ధం. కానీ తాజ్మహల్ గోపురంపై మన హైందవంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తలకిందులుగా ఉన్న కలువ అద్భుత నిర్మాణం, దానిపైన ఒక అర్ధచంద్రుడితో కలిసి ఉన్న త్రిశూలాకారం, ఆ త్రిశూలంలో మధ్యశూలం భాగంలో ఒక పూజా కలశం, ఇస్లామిక్ కట్టడంగా చెప్పే తాజ్మహల్పై ఇవన్నీ ఉండడం ఖచ్చితంగా చర్చించాల్సిన విషయమే. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం, తాజ్మహల్పై ఉండే శూలం నిర్మాణం అర్ధచంద్రాకారంలో ఉండడం. చంద్రమౌళి అని శివుడికి పేరు. చంద్రుడిని శిరస్సుపై ధరించిన వాడు శివుడు, అందుకే చంద్రమౌళి అనే నామం. త్రిశూలం, కలశం, చంద్రుడు ఇవన్నీ మనం శివాలయాల్లో చూసే సూచికలు. అవి తాజ్మహల్పై ఎందుకున్నాయన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇలాంటివి తాజ్మహల్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఇది ఎవరినో కించపరచడం కాదు, ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం, ప్రపంచ వింతగా ఆకర్షించిన కట్టడం వెనుక అసలైన గొప్ప శిల్పకారులు ఎవరు? తాజ్మహల్ అంతటా ఆ శివుడి ఆయుధమైన త్రిశూలం అనే ప్యాటర్న్లోనే ప్రతి చోట శివుడు గుర్తొచ్చేలా డిజైన్లు ఉంటాయి. ఈ ప్రపంచ వింత వెనుక ఉన్న అసలైన హిస్టరీ ఏమిటో చెప్పడమే ఈ ఎపిసోడ్ లక్ష్యం. అందుకే తాజ్మహల్ గురించి డీటెయిల్డ్ అధ్యయనం చేద్దాం. చివరిగా ఏది నిజమన్నది మీకే మేము వదిలేస్తున్నాం. ఇక అధ్యయనం మొదలు పెడదాం. తాజ్మహల్ అనగానే మన చరిత్ర పుస్తకాల్లో బ్లాక్ బస్టర్ సినిమాలను మించిన పాషాణ హృదయాలను కూడా కరిగించే గొప్ప ప్రేమ కథ గుర్తొస్తుంది. షాజహాన్ ముంతాజుల అజరామర ప్రేమ, ఆ ప్రేమకు గుర్తుగా కట్టిన కన్నీటి చొక్కే ఈ తాజ్మహల్ అని, షాజహాన్ ముంతాజుల ప్రేమ కథను సృష్టించిన ఆ కవికి షాజహాన్ ఏమిచ్చినా తక్కువే. ఒక కథను ప్రపంచం మొత్తాన్ని నమ్మించడం అంటే మామూలు విషయం కాదు. ఇక విషయంలోకి వెళ్తే, తాజ్మహల్ ఆగ్రాలో ఉన్న ఈ అద్భుత కట్టడంలో ఒకప్పుడు నిత్య వైభవంగా వెలిగిన మహాదేవుడి ఆలయం ఉండేదని, ఆ మందిరం పేరు తేజో మహాలయమని, ఇక్కడి మహాదేవుడి పేరు అగ్రేశ్వరుడు అని, ఆ పేరుతోనే ఆగ్రా అనే నగరం ఏర్పడిందని, ఈ మందిరాన్ని మొఘలులు అపవిత్రం చేసి సమాధిగా మార్చారని, ఇవి ఇప్పటికీ ఆగ్రాలో మాత్రమే కాదు చాలా మంది దగ్గర వినిపించే కథలు. సరే, ఊరికో స్థల పురాణం ఉంటుంది, వీటిని గుడ్డిగా నమ్మవద్దు. అందుకే ఇది కథో నిజమైన చరిత్రో ఆధారాలు ఉన్నాయో లేదో పరిశీలిద్దాం. తాజ్మహల్ ముంతాజ్ అనే షాజహాన్ భార్య పేరిట ఈ పేరు పెట్టారని చాలామంది అనుకుంటారు. తాజ్మహల్ అంటే అరబిక్లో అర్థం భవన కిరీటం, అంటే ఆ నగరంలో ఉన్న భవనాల్లో ఇదే అద్భుతం అని అర్థం. 1631లో షాజహాన్ చక్రవర్తి తన మూడో భార్య ముంతాజ్ మరణానంతరం ఆమెపై ప్రేమతో ఆమెకు సమాధిగా కట్టించాడన్నది మన చరిత్ర పుస్తకాల్లో తరతరాలుగా చదువుతున్న కథ. అయితే
ఇస్లామిక్ సాంప్రదాయాలతోనే కట్టామని చెప్తున్న ఈ తాజ్మహల్లో అడుగడుగునా హిందూ ఆనవాళ్లు ఎందుకు కనిపిస్తాయో ఏ చరిత్ర పుస్తకమూ చెప్పదు. తాజ్మహల్ ప్రధాన భవనంలో అంటే షాజహాన్, ముంతాజ్ సమాధులు ఉన్న మెయిన్ ఛాంబర్లో అసమాన అష్టభుజ ఆకారంలో ఉన్న బేస్మెంట్ కనిపిస్తుంది. ఇలాంటి అష్టభుజులు, షట్ కోణాలు ఇవన్నీ వైదిక సూచికలని ఎవరిని అడిగినా చెప్తారు. ఇవి ఒక ఇస్లాం కట్టడంలో ఎందుకు ఉన్నాయి? పైగా శివుడి చుట్టూ అష్టభుజం ఉంటే అష్టదిక్కులను, అష్టదిక్పాలకులను కాపాడే రుద్రుడిగా ఒక వైదిక అర్థం ఉంది. మన ఆలయాల్లో ఈ అష్టభుజులు, శ్రీచక్రాలు సాధారణంగా కనిపించే సూచికలు. ఇక తాజ్మహల్ ప్రధాన గోపురంపై ఉండే త్రిశూల కలశం, ఇదే అతిపెద్ద ముఖ్యమైన ఆధారం. బహుశా ఇది వైదిక ఆధారం అని తెలిస్తే ఆనాడు షాజహాన్ దీన్ని ధ్వంసం చేయించేవాడే. త్రిశూలంలో ఉన్న 3 శూలాల్లో మొదటి, చివర శూలాలు శివుడి ఆభరణమైన అర్ధచంద్రుడి ఆకారంలో మిళితమైనట్టు శిల్పకారుడు నిర్మించాడు. మధ్యలో ఉన్న శూలాన్ని కలశంలా నిర్మించారు. ఇది చాలా అద్భుతమైన నిర్మాణం. ఈ గోపురంపై కలశం ఎంత ఎత్తు ఉండాలో, ఎలా ఉండాలో చెప్పేందుకు సైజుతో సహా ఒక నమూనాను నేలపై తాపడం చేశారు. ఇదిగో ఇదే ఆ నమూనా. తాజ్మహల్లో ప్రస్తుతం జమైత్ ఖానా అనే చోట ఈ నమూనా ఇప్పటికీ ఉంది. ఈ నమూనా ఇక్కడ ఎందుకు ఉందో కూడా చాలా మందికి తెలియదు. ఈ చిహ్నం, గోపురం పైన ఉన్న త్రిశూల కలశం ఒకే సైజులో ఉంటాయి. ఈ త్రిశూల కలశాన్ని పరిశీలిస్తే మొదటి 2 శూలాలు అర్ధచంద్రాకారంగా నిర్మించారు. ఇక మధ్య శూలాన్ని కలశం ఆకారంలో నిర్మించారు. మన ఇళ్లలో ఒక చిన్న ఇత్తడి బిందెను పవిత్ర జలాలతో నింపి ఆ బిందెపై మామిడాకులు ఉంచి వాటిపై కొబ్బరికాయను ఉంచి కలశ నిర్మాణం చేస్తాం. మన ఇళ్లల్లో ప్రతి పూజలోనూ ఈ కలశాన్ని పూజిస్తాం. సరిగ్గా అలాంటి కలశ నిర్మాణమే తాజ్మహల్ శిఖరంపై కనిపించడం ఆశ్చర్యం కాక మరేమిటి. ఇవన్నీ ప్రతి హైందవ ఆలయంలో కనిపించే సంకేతాలే. చాలా మందికి అసలు ఇది ఆలయ కలశమనే తెలియదు. కానీ ఇందులోని చంద్రుడిని ఇస్లాం చిహ్నమైన చంద్రుడిగా కొందరు చెప్తుంటారు. మీరు ఏ మసీదు డోమ్ని చూసినా ఆ గోపురాలపై అర్ధచంద్రుడి సంకేతాన్ని ఒక పక్కకు వంగి ఉండేలా నిర్మిస్తారు. పైగా విదేశాల్లో మీరు చూసే ఏ మసీదు పైన కలవ పువ్వు నిర్మాణం ఎక్కడా కనిపించదు. ఒకవేళ మసీదు పైన చంద్రుడు ఏ ఆకారంలో ఉన్నా త్రిశూలాన్ని, ఆ త్రిశూలం మధ్యలో నారికేళ్ల కలశాన్ని ప్రతిష్ఠించే అవకాశమే లేదు కదా. అది ఇస్లామిక్ సంప్రదాయమే కాదు. ఇక తాజ్మహల్ చుట్టూ 4 పెద్ద పెద్ద ద్వారాలున్నాయి. అకస్మాత్తుగా చూస్తే ఇవి జైపూర్ లాంటి నగరాల్లో కనిపించే రాజపుత్రుల కోట గుమ్మాలని అనుకుంటాం. అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. తాజ్మహల్ గుమ్మాలు అచ్చంగా అలానే ఉంటాయి. ఆ ద్వారాలని తెరిచి చూస్తే ప్రతి ద్వారంపై అడుగడుగున రాజ్పుత్ శిల్పకళ, వారి సంప్రదాయ వస్తువుల శిల్పాలు కనిపిస్తాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఈ గణేష తోరణాలు. తాజ్మహల్ ఈ ప్రవేశ ద్వారంలో శిల్పి చెక్కిన ఈ తోరణాలను గమనించండి. చిన్న పిల్లల్ని అడిగినా సరే ఈ తోరణంలో ఉన్న దేవుడు గణేశుడు అని ఠక్కును చెప్తారు. ప్రపంచంలోని ఏ ఇస్లామిక్ పవిత్ర కట్టడం తీసుకున్నా సరే వాటిపై ఒక్క జంతు చిహ్నం కూడా కనిపించదు. అది వారి మతానికి విరుద్ధం. అలాంటిది తాజ్మహల్ ఇస్లామిక్ నిర్మాణమే అయితే గజముఖుడు అయిన గణేశుడు తోరణాలు ఉండే అవకాశమే లేదు. తాజ్మహల్ చుట్టూ ఉన్న అన్ని ద్వారాల్లో ఈ గణేష తోరణాలు ఉన్నాయి. పైన కూడా దేవతా తోరణాలు పెద్దగా ఉండి ఉంటాయి. అందుకే అరబిక్ వాక్యాలతో ఆ ప్రాంతాన్ని కప్పించినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. తాజ్మహల్లో దాదాపు ప్రతి గోడల మీద అందమైన పుష్పాలు, లతలతో ఆ శిల్పి ఎవరో గాని విశ్వకర్మను గుర్తు చేసేలా నిర్మించాడు. ఎంత సృజనాత్మకత అంటే ఈ పుష్పశిల్పాన్ని చూడండి. ఈ పుష్పశిల్పంలో మీకు ఏమైనా కనిపిస్తుందా? హిందూ ఇళ్లల్లో ఏదో ఒక రూపంలో ఓం మంత్రం పఠించకుండా రోజు ముగియదు. అది అందరికీ తెలిసిందే. అందుకే ఈ పుష్పంలో మనకు స్పష్టంగా ఓంకారం కనిపిస్తోంది. ఓంకార పుష్పాలతో తాజ్మహల్లో ఎవరికి అభిషేకం చేస్తున్నారు? తాజ్మహల్లో ఓంకార పుష్ప తోరణాలు చాలా ఉన్నాయి. ఇస్లామిక్ కట్టడంలో ఓంకార మంత్రోచ్చరణ అసలు ఊహించగలమా? పైన నాగులను గుర్తు చేసే పుష్పతోరణాలు. శివుడిని అంటిపెట్టుకుని ఉండే ప్రాణి నాగు. అలాగే ఈ నాగుల తోరణాలు తాజ్మహల్ అంతటా అంటి పెట్టుకుని ఉంటాయి. అలాగే ఈ పుష్పం చిహ్నం చూసారా? కలువలా కనిపించే ఈ పుష్పాన్ని కూడా త్రిశూల ఆకారంలో నిర్మించారు. ఈ ప్రధాన ద్వారంపై 11 కలశాలు చూసారా? శివాలయాల గోపురాలపై 11 కలశాలు సర్వసాధారణం. ప్రతి ప్రముఖ దేవాలయం పైన ఈ కలశాలుంటాయి. కానీ ఈ ఫోటోలో కనిపించేది దేవాలయ ద్వారం కాదు, తాజ్మహల్ దక్షిణ ద్వారంపై ఉన్న 11 కలశాలివి. ఒక ఇస్లామిక్ సమాధికి
ఏకాదశ కలశాలకి సంబంధం ఏమిటి? 11 అంటే ఏకాదశ. శివుడి రూపాల్లో ఏకాదశ రుద్రులున్నారని చాలా మందికి తెలిసిందే. శివుడు దక్షిణామూర్తి కాబట్టి దక్షిణ ద్వారంపై ఏకాదశ కలశాలు పెట్టారని అనుకోవాలి. ఇక్కడ కూడా వీటి కింద ఉన్న హైందవ చిహ్నాలను చెరిపేందుకే మతపరమైన వాక్యాలతో కప్పేశారని స్పష్టంగా తెలుస్తోంది. తాజ్మహల్ పాలరాతి గోడలపై అద్భుతంగా చెక్కిన ఈ పుష్పాలు ఏమిటో తెలుసా? ధోత్ర పుష్పాలు. వీటినే ధత్తూర పుష్పాలు అని కూడా అంటారు. వినాయక చవితి నాడు పత్రి పూజలో ధత్తూర పత్రం సమర్పయామి అంటాం. ధత్తూర పత్రాలు అంటే ఉమ్మెత్త పత్రాలు. శివాలయాల్లోనూ గణేష మందిరాల్లోనూ కనిపించాల్సిన ఈ పుష్ప శిల్పాలు తాజ్మహల్ పాలరాతి గోడలపై ఎందుకున్నాయి? ఈ పుష్ప శిల్పాన్ని చూడండి. వీటిలో స్పష్టంగా శంఖం ఆకారం కనిపిస్తుంది. శివుడి వాయిద్యాల్లో శంఖం, ఢమరకం సాధారణం. ఇంత స్పష్టంగా శంఖు ఆకారం ఇప్పటికీ కనిపిస్తోంది. ఇలాంటి శంఖు పుష్ప శిల్పాలు తాజ్మహల్లో ఎన్నో చోట్ల ఉన్నాయి. ముఖద్వారాలపై వినాయకుడిని తలపించే విగ్రహాలు అడుగడుగునా ఉన్నాయి. ఇక తాజ్మహల్ గర్భాలయంలో సమాధులు ఉన్న ఈ అష్టభుజి కంచెను చూడండి. ప్రత్యేకమైన మణులతో చెక్కిన అతి సుందరమైన పుష్పాల అల్లికలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రతి శివాలయంలో శివలింగంపై నిత్యం జలాభిషేకం జరిగేందుకు పైన ఒక కుంభాన్ని వేలాడదీస్తారు. ఈ అష్టభుజి చుట్టూ అచ్చం అలాంటి కుంభాలనే చుట్టూరా చెక్కారు. వాటి చుట్టూ అందమైన పుష్పాలతో అలంకరణ చేశారు. ఈ విశాలమైన దారిని చూడండి. ఇది ఒక మార్కెట్ ఏరియా అని ఎవరికైనా అర్థమవుతుంది. మన దేవాలయ ప్రాంగణాల్లో బయట పెద్ద పెద్ద మార్కెట్లు ఇప్పటికీ ఉన్నాయి. అలా తాజ్మహల్ ఎంట్రన్స్ లో ఉన్న విశాలమైన దారి ఇది. ఇక ఈ వరండా రాజపుత్ర శైలిలో ఉందని ఏ చరిత్రకారుడిని అడిగినా చెప్తాడు. పెద్ద పెద్ద దేవాలయాల్లో ఇలాంటి చోట పండితులు కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటారు, లేదా హోమాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక తాజ్ ప్రాంగణంలో 1000 అడుగుల మార్గం ఉంది. ఆ మార్గానికి అటూ ఇటూ నివసించేందుకు గదులున్నాయి. అంటే ఇక్కడ ఎందరో ప్రజలు నివసించేవారని ఈ ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయి. తాజ్మహల్ ప్రధాన గుమ్మటం కింద 5 అంతస్తుల వరకు ఉన్నాయి. వీటిలో 2 అంతస్తులు ప్రధానమైనవి. ఆ అంతస్తుల్లో 22 గదులున్నాయి. వాటి ద్వారాలను ఇటుకలు పెట్టి మూసేశారు. వాటిని ఎందుకు మూసేశారు? మూసిన గదుల పైకప్పులపై మన ఆలయాల్లోనే ఉన్నట్టుగా వైదిక యంత్రాలు చెక్కబడి ఉన్నాయి. తాజ్మహల్ ప్రధాన గోపురంపై చెక్కిన ఈ అద్భుతమైన యంత్రం చూడండి. ఇది సూర్య యంత్రం. ఇది తిరుగులేని వైదిక చిహ్నం. మధ్యలో సూర్యుడు, ఈ విశ్వమంతా శివమే అన్నట్టుగా చుట్టూ త్రిశూల చిహ్నాలను గమనించవచ్చు. ఎంత అందంగా ఈ చిహ్నాన్ని చెక్కారో చూడండి. ఇవి కేవలం హైందవ ఆలయాల్లో మాత్రమే చూస్తాం. ఇంకా ఎన్నెన్నో తాజ్మహల్ పాలరాతి గోడలపై ముట్టుకున్న ప్రతి చోట ఇలాంటి చిహ్నాలు ఎన్నో కనిపిస్తాయి. బహుశా ఈ చిహ్నాలన్నీ శివమయం అని షాజహాన్ తెలుసుకోలేకపోయాడేమో, లేదా ముందరి తరాలకు నిజం తెలియాలని కొందరు కావాలనే ఆ సుల్తాన్కి చెప్పలేదేమో. కనిపించిన కొన్ని ఆధారాలే తాజ్మహల్ చరిత్రను ఇంతలా చెప్తుంటే అసలు చరిత్ర ఇంకెంత ఉందో. ఇక తాజ్మహల్ ముఖ్య భవనంలో 5 అంతస్తులున్నాయి. చిన్న పెద్ద కలిపి మొత్తం 7 అంతస్తులున్నాయని అంటారు. అసలు ఇన్ని అంతస్తులున్నట్టే ఎవరికీ తెలియదు. అవేవీ బయటపడకుండా చేశారు. ఆ గదుల్లో ఏమున్నాయో ఎవరికీ తెలియదు. అందులో ఏ రహస్యమూ లేకపోతే సందర్శనకు ఉంచొచ్చు కదా. తాజ్మహల్ చూసే పర్యాటకులు ఆ గదుల్లో ఉన్న అద్భుతాలను కూడా చూస్తారు. ఏదో తప్పుంది, అందుకే వాటిని మూసేశారు. ఇంతవరకు తాజ్ బయట ఉన్న కొన్ని ఆధారాలను చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో తాజ్ లోపలి రహస్యాలను తెలుసుకుందాం. జై హింద్.